రైట్. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. కష్టపడిన నేతలు కార్యకర్తలకు న్యాయం చేసేలా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జూన్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. నేతలంతా కార్యకర్తలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సీఎం అన్నారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలన్నారు సీఎం. మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డీటెయిల్స్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ విషయంలో రవికృష్ణ గుంటూరు నుంచి అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, ఏదైతే 2029 ఎలక్షన్స్లో విజయమే లక్ష్యంగా కూడా గెలిపే లక్ష్యంగా టీడీపీ ముందడుగు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు టెలికాన్ఫరెన్స్ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఆ నామినేటెడ్ పోస్టుకు సంబంధించిన అంశాల మీద కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా జూన్ నాటికి ఈ నామినేటెడ్ పోస్టును పూర్తి స్థాయిలో కూడా భర్తీ చేస్తున్నట్లుగా కూడా తెలియజేశారు. అదేవిధంగా కూడా పార్టీ గెలిచిందంటే ప్రధాన కారణం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ పార్టీకి అండగా నిలబడ్డారు. అదేవిధంగా ఈ గెలుపులో ప్రథమంగా కూడా వాళ్ళనే చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రజలు కూడా మనల్ని అయితే నమ్మారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. వాళ్ళకి ఏవేవైతే మనం గతంలో చెప్పినటువంటి వాళ్ళకి ఇస్తానటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా నెరవేర్చే దిశగా కూడా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాము. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను ఇస్తున్నాము. మరింతగా కూడా భవిష్యత్తులో కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అని ఆయన తెలియజేశాడు. అదేవిధంగా ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రధానంగా 2214 ఈ మార్కెట్ యార్డు, అదేవిధంగా కూడా 1100కు పైగా ఉన్నటువంటి ఏదైతే ఈ ట్రస్ట్ బోర్డులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ పదవులు ఉన్నాయో ఆ పదవులన్నింటినీ కూడా జూన్ నాటికి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తానని తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఎప్పుడైతే ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశంలో మాత్రం ప్రధానంగా కూడా క్యూబ్ సిస్టాన్ని ఈ ప్రతి ఒక్క నాయకుడు కూడా పాటించాలన్నాడు. క్యూబ్ అంటే CUBS అంటే క్లస్టరు, అదేవిధంగా కూడా యూనిట్, అదేవిధంగా కూడా బూత్, అలాగే కూడా సిస్టమ్ మొత్తంగా కూడా స్కీమ్, ఈ విధంగా కూడా పూర్తిగా కూడా దీంట్లో ఎవరైతే ఈ క్యూబ్ సిస్టంలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరచాలి. ప్రధానంగా వాళ్ళ మూలానే పార్టీ ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలిగింది. ఈ అద్భుతమైన విజయంలో వాళ్ళు పార్టిసిపేషన్ ఉంది కాబట్టి వాళ్ళని సంతృప్తిపరిచేందుకు మాత్రం తప్పనిసరిగా కూడా ఈ క్యూబ్ సిస్టంలో ఉన్నటువంటి నాయకులు, ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే పదవులు అప్పగించాలి అని ఆయన అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు సంబంధించి మాత్రం వాళ్ళు ఎంతో గత ప్రభుత్వం చేసినటువంటి ఈ దుష్ట పరిపాలన ఏదైతే ఉందో దాని మీద వ్యతిరేకత రావడంతో పాటుగా కూడా తమని ఎంతో ఇదిగా నమ్మినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ నమ్మకాలని వమ్ము చేయకుండా భవిష్యత్తు గురించి వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు మనం చేసింది ఏమిటి, భవిష్యత్తులో ఏమి చేయబోతున్నాము అనే విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఎప్పటికప్పుడు ప్రజల్లో కలుస్తూ ఉండాలి. ఒక ఎమ్మెల్యే అయ్యాను, ఒక ఎంపీ అయ్యాను, ఇక నా పని అయిపోయింది అన్నట్లు కాకుండా కూడా ప్రతిసారి అంటే కనీసం వారంలో ఒక్కసారైనా కూడా అందరినీ టచ్ చేయాలి. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ప్రధానంగా వీళ్ళందరూ కూడా నెలకు ఒకసారి కలవటం, ఈ జిల్లాలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించాలి. ఒకరికొకరు కూడా సంధానకర్తలాగా వ్యవహరించుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చంద్రబాబు అయితే తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశాల్లో కానీ అదేవిధంగా కూడా దీనికి సంబంధించి ఏదైతే ఉమ్మడికి సంబంధించి ఉమ్మడి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పార్టీలో ఉన్నటువంటి ఉమ్మడి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా గౌరవించుకుంటూ పోవాలి. అదేవిధంగా కూడా 2029 నాటికి మాత్రం తప్పనిసరిగా కూడా తిరిగి పార్టీని ముందుకు తీసుకుపోవాలి, విజయం సాధించాలి అనేటువంటి దృక్పథంతో ఆయనైతే ఈ టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎవరైతే ఇక్కడికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్నారో ఆ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల్లో మమేకం కావాలి, ప్రజలతో
పరిస్థితితో పాటు వాళ్ళు ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు ఏమన్నా ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఆశలు ఏ విధంగా ఉన్నాయి, అవి మనం ఏ మేరకు నిర్వర్తించగలుగుతున్నాము, వాళ్ళకు అడిగినట్టు దానికి మనం ఇస్తున్నటువంటి ఈ పథకాలకి ఏ విధమైన కంపారిజన్ ఉంది అనే దాన్ని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలియజేశారు. అదేవిధంగా కూడా ఈ వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు ఏమి నెరవేర్చకుండా వెళ్ళే పరిస్థితి అయితే ఉంది అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఏవైతే అటువంటి ఈ దుష్ప్రచారాలు ఏవైతే వాటిని తిప్పికొట్టే విధంగా కూడా ముందుకు పోవాలని మాత్రం చంద్రబాబు తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ఏది ఏమైనప్పటికీ కూడా కార్యకర్తలు అనేవాళ్ళు మాత్రం పార్టీకి పట్టుకొమ్మలు, వాళ్ళని మాత్రం గౌరవించుకోవాలి. వాళ్ళని గౌరవించుకుంటేనే పార్టీ మనుగడ సాగించగలుగుతుంది. గతంలో ఏదైతే 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చేసినటువంటి ఈ నిస్వార్థమైనటువంటి సేవలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి బూస్టింగ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఎంతో బాధలు వచ్చినప్పటికీ, కేసులు పెట్టినప్పటికీ, వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా వాళ్ళ పార్టీని వీడలేదు. పార్టీతో పాటు ఎన్నో త్యాగాలు కూడా వాళ్ళు చేశారు. త్యాగాలు చేసి ఈరోజు పార్టీని ఈ భారీ విజయాన్ని లభించడంలో వాళ్ళు కీలక భూమిక వహించారు. కాబట్టి వాళ్ళని మాత్రం విస్మరించొద్దని స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. అలాగే ఎవరైతే పార్టీకి సంబంధించి సభ్యత్వాలు చేశారో, ఆ సభ్యత్వాలు చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా కూడా సభ్యత్వాలు చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు, వాళ్ళని మాత్రం ప్రత్యేకంగా కూడా ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చంద్రబాబు సూచించిన పరిస్థితి అయితే కనపడింది. ఏది ఏమైనప్పటికీ ఒక పక్కన ప్రజల గురించి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి నాయకులు అనేవాళ్ళు. అదేవిధంగా కూడా తమకు అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండటమే కాకుండా కూడా వాళ్ళ ఆకాంక్షల మేరకు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన విషయంలో మాత్రం ఇంకో పార్టీ నుంచి వచ్చినటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేసి ఎంతో కాలంగా కూడా పార్టీతో ట్రావెల్ అవుతున్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ నామినేటెడ్ పదవులు కేటాయింపు జరగాలని చంద్రబాబు నాయుడు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.